ఆగండి. కాళీమాతను చూసి ఎవరికైనా భయం వేస్తుందా? భయం ఎందుకు? మన అమ్మే మనతో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, కోపం వస్తే ఒకలా ఉంటుంది. అదే అమ్మ నాన్నతో ఒకలా ఉంటుంది. బయట అదే జాబ్ చేసే అమ్మ అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది. అమ్మో, అమ్మకి ఇన్ని రూపాలా, ఇన్ని వేరియేషన్సా, అమ్మని చూస్తే నాకు భయం అని అనుకుంటామా? అమ్మ పిలిస్తే వెళ్ళమా? మరి ఆ జగన్మాతను చూసి మాత్రం మనకి భయం ఎందుకు? శాస్త్రాల ప్రకారం కాళీమాత దశమహావిద్యల్లో మొదటి విద్య. శ్రీ రామకృష్ణ పరమహంసకు అలాగే తెనాలి రామకృష్ణులకు కూడా కాళీమాత దర్శనమైందని చెప్తారు. తెనాలి రామకృష్ణ కాళీమాత దర్శనానంతరమే మహాకవిగా కూడా ప్రసిద్ధి చెందారని కూడా శాస్త్రాల్లో ఉంది. పురాణాల ప్రకారం కాళీమాత తత్వజ్ఞాన ప్రదాయిని, శివతత్వాన్ని, ముక్తిని, భక్తిని పెంపొందిస్తుంది. కాళీమాత మనకి అంటే ఎవరైతే చెడు తలపెట్టాలని చూస్తారో, దుష్టులు ఉంటారో వాళ్ళ పాలిట ఉగ్రదేవత వారాహిమాత కానీ కాళీమాత కానీ అదే భక్తితో నువ్వు పూజిస్తే ఆమె లలిత త్రిపుర సుందరిగా అనుగ్రహిస్తారు. అవును, కాళీమాత ఉగ్రంగా ఉన్నప్పుడు ఉండే రూపం కాళికామాత రూపం. అదే కాళీమాత పరమ శాంత స్వభావంగా భక్తుల్ని తనను నమ్ముకుని, అమ్మా నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, నువ్వు నాకు కావాలి అమ్మా, నీ భక్తి కావాలి అని ఎవరైతే ఆర్తితో ఆ అమ్మని శరణు వేడతారో వాళ్ళకి చెరుకుగడ ధరించి లలిత త్రిపుర సుందరిలా శాంతంగా అనుగ్రహిస్తుంది. కాళీమాత యొక్క రూపమే దుర్గాదేవి. దుర్గాదేవి కాళీదేవి అభేదం. పూర్వం కాళీమాతని ఆ ప్రజలు తట్టుకోలేకపోయేవారంట. అప్పుడు శంకరాచార్యులు వాళ్ళు శ్రీచక్రం ప్రతిష్ఠించి కాళీమాతని ప్రసన్నం చేసుకుని పరమ శాంత స్వభావంగా దుర్గామాత రూపంలో అక్కడ ప్రతిష్ఠించారు అని కూడా మనకి ఒక కథ ఉంది. ఏది ఏమైనా కూడా అమ్మని చూసి మనం భయపడక్కర్లేదు. అమ్మ అని ప్రేమతో, అభిమానంతో, భక్తితో పిలిస్తే ఆ అమ్మ నేనున్నానని ఖచ్చితంగా వస్తారు. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నమ్మకం అనేది ఉంటేనే భక్తి. ఎగ్జామ్ రాస్తామో ఫెయిల్ అయిపోతామని ముందే ఆలోచిస్తూ రాయడం మానేస్తామా? భక్తిగా నమ్ముతాం. అమ్మ అనుగ్రహిస్తుందో అనుగ్రహించదో అని ఆలోచిస్తూ భక్తి మానేస్తామా? మానేం కదా. ఇది కూడా అంతే. ఆ అమ్మని నమ్ముకుంటే మన జాతకంలో పెద్ద గండాలు ఉన్నట్లయితే అవి చిన్నగా పోయేలాగా అమ్మ అనుగ్రహిస్తారు. అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకోండి. ఇవన్నీ కూడా ఎవరో సృష్టించిన పుకార్లు మాత్రమే. వారాహిదేవి, కాళీదేవి వీళ్ళందరూ ఉగ్రదేవతలు. వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, వీళ్ళని పూజించకూడదు.